సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. సుప్రీం తీర్పు బీఆర్ఎస్ కు చెంపపెట్టని వ్యాఖ్యానించారు. తమకే తీర్పు అనుకూలంగా వచ్చిందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం చూస్తే నవ్వొస్తోందన్నారు. పార్టీ ఫిరాయింపులకు ఆద్యులు బీఆర్ఎస్ నాయకులేనన్నారు. కాంగ్రెస్ నుండి 12 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుని ఒకరికి మంత్రి పదవి కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అందుకే బీఆర్ఎస్ కు న్యాయస్థానంలో మొట్టికాయలు పడ్డాయంటున్న మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి సత్య ఎమ్మెల్యేలపై 3 నెలలుగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు వెల్లడించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అవుతున్నారో వాళ్ళపై 3 నెలలుగా నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టును అప్రోచ్ అయిన వ్యక్తులు ఏమని అప్రోచ్ అయ్యారు? ఎవరైతే 10 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళంతా డిస్క్వాలిఫై చేయాలి, వాళ్ళంతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని చెప్పేసి పార్టీ ఫిరాయింపులకు గతంలో పాల్పడ్డ వ్యక్తులు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. ఇక్కడ పెద్ద కామెడీ ఏంటంటే అప్రోచ్ అయిన వ్యక్తులు కూడా గతంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వ్యక్తులే ఈరోజు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏదో డిస్క్వాలిఫై చేయండి అని చెప్పేసి వాళ్ళ ప్రేయర్ అది. సో వాళ్ళ ప్రేయర్ను ఈరోజు సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ జడ్జిమెంట్లో ఒక బెంచ్ మార్క్ జడ్జిమెంట్ ఇస్తూ ఈ నిర్ణయం అనేది స్పీకర్ గారు తీసుకోవాలి, దానికి ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేస్తూ దాని లోపల ఎంక్వైరీ చేసి బై ఫాలోయింగ్ ద ప్రొసీజర్ యూ టేక్ అ డెసిషన్ అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చారు సుప్రీంకోర్టు. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. దాంట్లో ఏముంది? ఇప్పుడు ఈరోజు ఎవరికి చెంపపెట్టేది? టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెంపపెట్టి లాంటి తీర్పు. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎత్తున పగటికలలు అన్నారు, ఏదో అయిపోయింది, ఇంకా ఉప ఎన్నికలు వస్తున్నాయి, మనం ఏమో సంఘాలు గుద్దుకుంటాం, మళ్ళా రాజకీయాలు చేయొచ్చు అని ఊహించుకున్నారు. కానీ అక్కడ జరిగింది తీరా వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి? సుప్రీంకోర్టు వాళ్ళకి చెంపపెట్టి లాంటి తీర్పు ఇస్తూ మేము డిస్క్వాలిఫై తీసుకునే అవకాశం, అంటే మేము తీసుకోలేము, ఇది స్పీకర్ పరిధిలోని అంశం, స్పీకర్ గారు తీసుకుంటారని ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేస్తూ సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్లో ఇంకో మంచి కామెంట్ కూడా చేసింది. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలని చెప్పారు. దాన్ని 100% స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ లాంటి వ్యక్తులే ఈరోజు ఈ పార్టీ ఫిరాయింపులకు ఆద్యులు. 2014 నుంచి మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విషయాలను చూసుకుంటే 2014 టీఆర్ఎస్ పార్టీ గెలిచింది 63 మంది. కానీ వాళ్ళు 2018 లోపు 90 మంది తయారైన ఆ పార్టీల ఎమ్మెల్యేలు. మిగతా 27 మంది ఎక్కడి నుంచి వచ్చారు? మరి 27 మందిని ఎవరు ఏ పార్టీలోకి ఎంచి తీసుకున్నారు? మీరు టీడీపీ పార్టీలోకి ఎంచి, సిపిఐ, సిపిఎం, తర్వాత వైసీపీ, కాంగ్రెస్లోకి ఎంచి కొందరిని తీసుకొని 90 మంది ఎమ్మెల్యేలను తయారు చేసుకున్నారు. మరి ఎవరు మీరు ఈ తప్పిదానికి ఎవరు పాల్పడ్డ వ్యక్తులు ఎవరు? ఆ 27 మందిలో వివేకానంద గారు, ఈరోజు సుప్రీంకోర్టును అప్రోచ్ అయిన వ్యక్తి ఎవరైతే వివేకానంద ఉన్నారో, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు, వారు కూడా ఆ రోజు టీడీపీ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తి. ఆయన కూడా సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. ఏమని? పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు, వీళ్ళ మీద డిస్క్వాలిఫై చేయండి అని చెప్పేసి. అంటే మరి నువ్వు ఆ రోజు బీఫామ్ తీసుకొని టీడీపీ నుంచి గెలిచిన వ్యక్తివి, టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి టీఆర్ఎస్ కండవ కప్పుకొని తిరిగిన వ్యక్తి, ఆ రోజు నీకు ఆ సూత్రం వర్తించదా? అంటే మీకు రాజ్యాంగాల మీద, న్యాయ వ్యవస్థ మీద మీకు గౌరవం లేదా? మీరు చేస్తే మంచి, మేము చేస్తే చెడా? అంటే ఈరోజు వాళ్ళ తీరు ఏ విధంగా ఉందంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. వాళ్ళు చేస్తేనేమో మంచి, ఇతరులు చేస్తే చెడు లాగా వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నది, ఈరోజు స్పీకర్ గారిని 100% స్పీకర్ దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి. గతంలో మా శ్రీధర్ బాబు అన్న గారు, అదేవిధంగా మా మల్లు భట్టి విక్రమార్క గారు కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. ఎవరికి? స్పీకర్ గారికి. గతంలో పనిచేసిన స్పీకర్లకు కంప్లైంట్స్ ఇచ్చిన అసెంబ్లీ రికార్డ్స్లో ఉన్నాయి. ఈరోజు మా పార్టీలో ఆ రోజు 2018లో 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు. అందులో ఒకళ్ళకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. సవితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. సో ఈరోజు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వ్యక్తుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి స్పీకర్ గారు. ఆ రోజు అంతమంది పార్టీ చేంజ్ అయ్యారు. 88 మంది టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఫుల్ మెజార్టీ ఉన్నా కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అందులోకి ఒకళ్ళకి మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి వాళ్ళ మీద కూడా ఈ రోజు ఎంక్వైరీ జరగాల, యాక్షన్ తీసుకోవాలి. ఏదైనా యాక్షన్ తీసుకునే పరిస్థితులు అంటే ఒకవేళ బీఆర్ఎస్ లో గెలుపొందినటువంటి 10 మంది ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, మరి వీళ్ళపై చర్యలు తీసుకుంటే మాత్రం 2 ఏళ్ల పట్ల నుంచి కూడా దాన్ని చేయాలంటున్నారా మీరు? నేనేమంటున్నా, స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం. నేను అడుగుతా ఉన్నది ఏంటంటే, ఈరోజు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారో, పార్టీ ఫిరాయింపులకు పాల్పడారని వీళ్ళ మీద, సో వాళ్ళు చేసిన గతంలో వాళ్ళు చేసినవి ఏవైతున్నాయో, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారు, పార్టీ ఫిరాయింపులకు ఏ విధంగా పాల్పడ్డారు, అవన్నీ కూడా ఆ నుంచి ఎంక్వైరీ రావాలంటున్నాను నేను. అది ఆ నుంచి జరగాలి. సుప్రీంకోర్టు చెప్పింది కదా ఎంక్వైరీ చేయమని, స్పీకర్ ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పారు. నేను అడుగుతా ఉన్నాం, ఈరోజు అప్పుడు జరిగిన విషయాల మీద కూడా ఎంక్వైరీ జరగాలి. అప్పుడు ఏమైనా మిస్యూజ్ అయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మినిస్టర్స్ కానీ కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంటారు. వాళ్ళు న్యాయంగా వాళ్ళని మరి ఇప్పుడు వాళ్ళు అనుభవించారు కదా, ఆ రోజు హక్కులు అనుభవించారు కదా, అవన్నీ కూడా మొత్తం
తీరు 14 నుంచి జరిగిన వ్యవహారాల మీద కూడా ఎంక్వైరీ జరగాలని నేను కోరుతా ఉన్నా. అంటే 2014లో ఇటు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ వెళ్ళిన వారిపై చర్యలు తీసుకోబడుతున్నారు. మరి అప్పుడు మీరు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? ఆ రకంగా ఎందుకు చర్యలు చేపట్టలేదు? కాలయాపన ఎందుకు జరిగింది ఈ మధ్య అంతా కూడా? ఏమంటున్నా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు ఏం తీర్పిచ్చింది? సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? ఇది కోర్టు పరిధిలోని అంశం కాదు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి స్పీకర్ గారికి మేము కంప్లైంట్స్ ఎవరికి ఇచ్చినాము? మేము ఫాలోడ్ ద ప్రొసీజర్. స్పీకర్ గారికి ఇచ్చినాం. అవన్నీ పెండింగ్ ఉన్నాయి కదా, మరి అవి నిర్ణయం తీసుకున్నాక ఈడికి వస్తారు కదా, అవి కావాలి కదా ఫస్ట్ డెసిషన్. వీటి మీద కూడా నిర్ణయం జరగాలి, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఆ రోజు పాల్పడ్డ వ్యక్తులు ఎవరి మీద కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వివేకానంద గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ముందుకు వచ్చి ఇప్పుడే డిస్క్వాలిఫై చేసి ఇప్పుడే ఎన్నికలు. అరే, మీరు సుప్రీంకోర్టు తీర్పును మీకు అంటే తీర్పుల మీద మీకు గౌరవం లేదా? సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? డిస్క్వాలిఫై చేసిందా? ముఖ్యమంత్రి గారికి ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా? ఎన్నికలు పెట్టమని చెప్పేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేసి ఎన్నికలు పెట్టమని ముఖ్యమంత్రి గారికి ఇచ్చింది డైరెక్షన్? సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ స్పీకర్ గారికి ఇచ్చింది కదా. స్పీకర్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. దానికి కూడా ఓపిక లేకపోతే ఎట్లా మీకు? అంటే మీరే జడ్జిలు, మీరే తీర్పులు అన్ని మీరే చెప్తారా? పాల్పడ్డ వ్యక్తులు కూడా అట్లా ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేస్తే ఎట్లా? ఈరోజు సంఘాలు గుద్దుకున్నారు, ఉప ఎన్నికలు వస్తున్నాయని. కోర్టులో పెండింగ్ ఉన్న దాని మీద నిన్న మీరు మాట్లాడలేదా? మీ కేటీఆర్ గారు మాట్లాడలేదా? వేదికల మీద మాట్లాడలేదా? రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయి, సంఘాలు గుర్తుకున్నారు. ఏమైంది ఇప్పుడు? సుప్రీంకోర్టు తీర్పుతోన వాళ్ళకు చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చే వరకు ఉల్టా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఒకటి చెప్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా స్వాగతించి కాంగ్రెస్ కూడా ఎన్నికలకు వెళ్ళాలి, 10 మందిని డిస్క్వాలిఫై చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. నేను ఏమంటున్నా, వివేకానంద ఎవరు మాకు చెప్పడానికి? నువ్వు అప్రోచ్ అయినావు సుప్రీంకోర్టు, నీకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది, నువ్వు వేసిన కేసే కొట్టేసింది కదా. మరి యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలి. నేను అడుగుతున్నది అదే. వివేకానంద గారు 2014లో బీఫామ్ మీద గెలిచినప్పుడు మరి నువ్వు ఎందుకు రిజైన్ చేయాలి? ఆ రోజు చేయాల్సిన వ్యక్తివి కదా. ఆ రోజు అంటే నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదా? ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నావు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి. మరి ఆ రోజు నువ్వు టీడీపీ పార్టీలో బీఫామ్ ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తే గెలిచిన వ్యక్తి, టీఆర్ఎస్ పార్టీ కండువెట్లా కప్పుకున్నావు ఆ రోజు. మరి ఆ రోజు ఎమ్మెల్యేగా ఎట్లా కొనసాగినావు? నువ్వు ఆ రోజే రిజైన్ చేయాల్సి ఉంటుంది. మరి ఎందుకు చేయాలి ఆ రోజు? అంటే అప్పుడు చేయండి. ఇప్పుడు ఆ చట్టాలు ఇప్పుడు ఏమైనా చేంజ్ అయినా, కొత్తగా రూల్స్ వచ్చినాయి ఏమన్నా? అప్పుడు ఉన్నది చట్టమే, ఇప్పుడు ఉన్నది కూడా అదే చట్టమే. సో అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. సింపుల్. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యే ఎవరైనా రాజీనామా చేసి ఒకవేళ ఎన్నికలకు పోతే మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు కూడా సిద్ధంగా ఉందా? 100% సార్. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు మాకేమి ఇబ్బంది లేదు. నేనేమంటా ఉన్నా, ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకొని ఎన్నికలకు పోండి అంటే ఎన్నికలకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 100% మేము గెలుస్తాం కదా, దాంట్లో ఇబ్బంది ఏముంది? మాకేమి ఇబ్బంది లేదు. మేము రాజ్యాంగం పట్ల పూర్తిగా గౌరవం ఉన్న వ్యక్తులం, వ్యవస్థల మీద గౌరవం ఉన్న వ్యక్తులం, వ్యవస్థలను గౌరవించే వ్యక్తులం, తీర్పులను గౌరవించే వ్యక్తులం. సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇప్పుడు రేపు పొద్దున స్పీకర్ గారు ఏమైనా నిర్ణయం తీసుకున్నా దాన్ని ఫాలో అవుతాం అంతే తప్ప మేము దానికి అగెన్స్ట్ గా పోలేం కదా. మొత్తానికైతే ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఒకవేళ స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే మాత్రం ఎన్నికలకు పోయేందుకు కూడా తమ పార్టీ సిద్ధంగా ఉందంటూ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ హేమంత్, సతీష్, జీ తెలుగు న్యూస్, అసెంబ్లీ.